ఇప్పుడు ఉంటుంది చూడు వాడికి టెన్షన్. నువ్వు మామూలోడివి కాదు భయ్యా. నందు ఆమె భర్త మధుకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. అవును, వారు ఎవరికీ దొరకకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. అంటే ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. పోలీసుల విచారణకు భయపడే వీరు పరారయ్యారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ అయినట్లు తెలుస్తోంది. ఇలాంటి స్కీములు పెట్టకండి రా, అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. యూట్యూబర్ నందు అలియాస్ జాగర్లమూడి రమానందన ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తోంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? వీళ్లపై నమోదైన వీసా రెన్యువల్ ఫ్రాడ్ కేసులో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వీళ్లపై కేసు నమోదవగా మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అంతే. క్రమంలో పలు కంపెనీలకు డైరెక్టర్గా ఉన్న రమానందన డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకోవటం అనుమానాలకు తావిస్తోంది అంటున్నారు. వీసా జాబ్ ఫ్రాడ్ పేరుతో జరిగిన మోసాల్లో జాగర్లమూడి మధుకర్ పాత్ర ప్రధానంగా ఉన్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు? వచ్చిందండి వయ్యారి. దానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. మేము ఈ స్థాయి నుంచి వచ్చామండి, ఇలా ఉన్నామండి, తిండి లేదండి, 24 గంటలు కష్టపడ్డాం. పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందరు బజార్లో ఉట్టిగా పుణ్యానికి ఎత్తుకొచ్చుకుంటారు డబ్బులు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఆల్రెడీ వీళ్ళ కంపెనీ 4 లైసెన్సులు క్యాన్సిల్ చేసారు. గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది. పరారిలో ఉన్న నందు మధుకర్ జంట కోర్ట్ నోటీస్ కి వీళ్ళు ఎక్కడైనా దొరికితే అరెస్ట్ చేసి తీసుకురావటం ఖాయం. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఒకవేళ రమానందన మధుకర్ గనక దొరకకపోతే వాళ్ళ ఫాదర్ ని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటారు. వీడేనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు, ఏం చూసుకున్నా అంత పొగరు. ఆల్రెడీ మనం చూసుకుంటే A1 కింద మధుకర్, A2 కింద నందన, A3 కింద మధుకర్ వాళ్ళ ఫాదర్ మోహన్ రావు పైన కేసులు నమోదైనవి. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? నీ సోదంత ఎందుకు చెప్పినావు అందరికి? నీ సౌది గురించి ఏం అవసరం ఫాలోవర్స్ కి? తినడానికి ఫుడ్ ఉండేది కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. సమాజంలో పెళ్ళమోడు అందరు కష్టపడే పైకి వస్తారు. ఎవరికి డబ్బులు ఒట్టిగా రావు. ఏదో నువ్వే పెద్ద ఏదో ఉద్ధరించినట్టు, నువ్వే కష్టపడ్డట్టు, నువ్వే ఈ స్థాయికి ఎదిగినట్టు చెప్పడం కాదు. జరిగేది యూట్యూబ్ల వల్లనే, వాళ్ళ చరిత్ర యూట్యూబ్ల వల్లనే, వాళ్ళ బతుకులు మొత్తం యూట్యూబ్ల వల్లనే. ఇప్పుడు ఎవరైతే మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం, పౌర హక్కుల ఉల్లంఘన చట్టం, ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్లగా తిప్పిస్తా. అంటే వీళ్ళది ఏంటంటే నాకు అర్థం కాదు. వీళ్ళు ఫాలోవర్స్ తో పెద్దగా అవుతారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు, వాళ్ళ మీద బతుకుతారు, ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతారు. అంటే ఇది ఒక ఫ్యాషనా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కూడా ఇప్పటి వరకు మీరు బయటికి రాలే, మరి రోజుకు 2 వీడియో రిలీజ్ చేసేదానివి. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు.